నమస్కారం ప్రజలారా, మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ ఆడారు అవినీతి ఆట, రోజా బైరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టండి. ఆడదాం ఆంధ్రాపై ముగిసిన విజిలెన్స్ విచారణ. రాష్ట్ర ప్రభుత్వానికి 30,000 పేజీల నివేదిక. 40 కోట్ల బడ్జెట్ను 100 కోట్లకు పెంచినట్లు గుర్తింపు. క్రీడా పరికరాలు, వసతి, భోజనాల్లోనూ భారీగా అవినీతి. వైసీపీ యాగి. హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై దాడికి యత్నం. లోపలికి దూసుకెళ్లే యత్నం అడ్డుకున్న పోలీసులు. తోసేసి రక్ష. తిరుపతిలో భూమన, రోజా హల్చల్. హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు. ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలు. బూతు నేతల రోతగోల. రచ్చ ఆపద్దు. నేడు ఆంధ్రజ్యోతి ఆఫీసు ముందు ధర్నాలు చేయండి. నేతలకు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశం. వైసీపీ సీనియర్లందరికీ జన సమీకరణ టార్గెట్. పోలీసులపై తిరగబడాలని హకుం. ఇప్పుడే పోస్టర్లు తగలబెట్టాం, ఈసారి కార్యాలయాలు తగలబెడతాం. రోజా సింధులు. వీకెండ్ కామెంట్పై పిచ్చి రక్ష. వైసీపీ నేతల మానసిక స్థితిని చెప్పడమే ఈ వ్యాఖ్యల ఉద్దేశం. మహిళలను కించపరచడం కానే కాదు. అయినా నానా ఏవి చేస్తున్న వైసీపీ నేతలు. అధికారంలో ఉండగా బూతులే వారి ప్రపంచం. చంద్రబాబు, పవన్, లోకేష్పై నిత్య దూషణలు. నోరు తెరిస్తే లమ్ముకో మూత పదాలే. తమ్మినేని నుంచి పోసాని వరకు అందరిది అదే వరుస. ఆడంగులు అంటూ మహిళను అవమానించిన రోజా. మొన్నటికి మొన్న చంద్రబాబును దూషించిన అంబటి. నేడు మహిళలకు అవమానమంటూ దొంగ శోకాలు. తిరుపతిలో ఆంధ్రజ్యోతి ప్రతులను, ఎండి రాధాకృష్ణ ఫోటోలను తగలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. లేని వివాదాన్ని సృష్టించి రాద్ధాంతం చేస్తున్న ఇదే వైసీపీ నేతలు అధికారంలో ఉండగా చేసిందేమిటి? శాసనసభలో చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ను అవమానించాలే, మాట్లాడలేదా? ఇది భరించలేక చంద్రబాబు ఇది కౌరవ సభలా మారింది, గౌరవంతోనే అడుగు పెడతా అని ప్రతిజ్ఞ చేసి బయటికి నడిచారు. జగన్తో రాజకీయంగా విభేదించినందుకు న్యాయంగా దక్కాల్సిన కుటుంబ ఆస్తుల్లో వాటా మిగిలినందుకు సొంత చెల్లి షర్మిలను వదల్లేదు. ఆమె పుట్టుకుపైన వ్యాఖ్యలు చేసి తల్లి విజయలక్ష్మిని అవమానించేలా వైసీపీ వాళ్ళు పోస్టులు పెట్టారు. అయినా జగన్ కిక్కుమనలేదు. ఇది వైసీపీ ఘనత. అలాంటి వైసీపీ నేతలు ఏబిఎన్లో ప్రసారమైన వీకెండ్ కామెంట్లో మహిళను అవమానించారంటూ గగ్గోలు పెడుతున్నారు. బూతులపై పేటెంట్ తీసుకున్న ఆ పార్టీ నేతలు ఆందోళన చేస్తూ ధర్నాలకు పిలుపునిస్తున్నారు. జగన్ వైఖరిని ప్రశ్నించేందుకు దాడులా. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఖండన. సౌర విద్యుత్ కేంద్రంగా రాయలసీమ. పునరావర్తక యూనిట్లను ఎక్కువగా ఏర్పాటు చేయాలి. ట్రాన్స్మిషన్ల కోసం గ్రిడ్కు అనుసంధానించాలి. రాష్ట్రం జేసీని సెంటర్గా మారాలి. క్యాంటెమ్ వ్యాలీలో ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలి. దేవాదాయ శాఖ ఏసీ శాంతి అరెస్ట్. అక్రమాస్తుల కేసులో ఏసీబీ కేసు నమోదు. 3 చోట్ల సోదాలు, భారీగా ఆస్తుల గుర్తింపు. వైసీపీ నేత అండతో నాకు కీలక పోస్టులు. ఆదాయం బాగున్న గుళ్లకు ఈవోగా ఛాన్స్. 4 ఏళ్ల సర్వీసులో కోట్లతో ఆర్జన. విశాఖలో 3 బెడ్రూమ్ ప్లాట్, బంగారు నగలు కొనుగోళ్లు. విజయవాడలో శాంతికి పలు విల్లాలు. భూగర్భ జలాలను కాపాడుకుందాం, ప్రజల్లో చైతన్యం కలిగిద్దాం, అప్పుడే భవిష్యత్తు తరాలకు భరోసా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఈ నాగరికతను ఒక రాత్రిలో నాశనం చేస్తా. ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక. ఇప్పటిదాకా వాటిని టూల్ కిట్
వాడుతామన్న అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఇది అనాయుధమంటూ ఆందోళన ఎల్లువా, కాదంటూ అడావిడిగా శ్వేత సాధన వివరణ. హార్మోజును తెరిచేందుకు గడువు పొడిగించిన ట్రంప్. కార్గుపై అమెరికా భీకర దాడులు. ఇరాన్ వంతెనలు, రైల్వే నెట్వర్క్లు లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్. పశ్చిమాసియాలో పతాక స్థాయికి ఉత్కంఠ. దాడులు, ప్రతిదాడులు, డెడ్లైన్లు, సడలింపులు, కవింపులు, బెదిరింపులతో 6 వారాలుగా భీకరంగా సాగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. భారత్, రష్యా, చైనా ట్రంప్తో మాట్లాడాలి. యుద్ధంతో ప్రపంచమంతా రిస్కులో పెట్టడం సరికాదు చెప్పాలి. ప్రస్తుతం ఆలోచించాల్సిన ధరల గురించి కాదు, అసలు సరఫరానే లేకుండా ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమైతే ఏమి జరుగుతుంది? ఈటీవీ ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్. శబరిమలలో మహిళలపై ఆంక్షలు సబబే, దీని విపక్షంగా చూడొద్దు. మతవిశ్వాసం న్యాయ సమీక్షకు అతీతం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రార్థనా స్థలాల్లో మహిళల పట్ల విపక్షపై విస్తృత ధర్మాసనం విచారణ ప్రారంభం. జస్టిస్ ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు నేడు. ఫ్యూచర్ సిటీపై స్టేకు ఎన్జీటీ నిరాకరణ. కేంద్రానికి ఎఫ్సిడిఏకి నోటీసులు. ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నీనో, మనకు కరువు రావచ్చు. భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్ నీనో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇత్తన కంపెనీ లైసెన్సు కోసం 1,25,00,000 లంచం. ఏసీబీకి చిక్కిన అగ్రి యూనివర్సిటీ అసోసియేషన్ డీన్. మేము చేస్తున్నది చెప్తున్నాం, అవమానం అంటే వచ్చి అభివృద్ధిని పరిశీలించుకోవచ్చు. కేరళ సీఎం విజయన్కు రేవంత్ రెడ్డి సూచన. ఆయన 120 నెలల పాలన వైఫల్యానికి ప్రతీక అని విమర్శ. కేరళ ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి. కేరళ ప్రచారంలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లాక్కోవడం, కూల్చడమే రేవంత్ సర్కారు లక్ష్యం. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. పరిగెలుతున్న మాజీ మంత్రుల అరెస్టు, నిర్బంధం. అన్నదాతల వరిగోస. రత్నగిరి శివార్లో నీళ్లు లేక నెర్రెలు. అరగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్న అందనవాడికి అప్పులు తెచ్చి పంట సాగిస్తున్న అన్నదాతలకు ప్రకృతి కనికరించడం లేదు. అస్సాం, కేరళ, పుండేచేరిలో ముగిసిన ప్రచారం. రేపే పోలింగ్. 10 విద్యార్థులకు తప్పిన ప్రమాదం. ఖమ్మం జిల్లాలో పాఠశాల బస్సును ఢీకొన్న లారీ. చందమామను చుట్టేసిన ఓరాయన్ క్యాంపుల్. ఎప్పుడు చూడని దృశ్యాలను క్లిక్ అనిపించిన వ్యోమగాములు. మామ ఇంటి నుంచి మన నేల తల్లి ఇలా. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా బాబుకు బాకా, ఈయంకల ప్యాకేజ్, డిపిటీలో వాటా, అమరావతి ముసుగులో దోసుకో, పంచుకో, తినుకో. ఈనాడు కిరణ్ ఈంకుడి కంపెనీ ఆర్వీఆర్ ప్రాజెక్టుకు పలు ప్రాజెక్టులతో భారీ లబ్ధి. అమరావతిలో 13, సాగునీటి ప్రాజెక్టులో 4 ప్యాకేజీలతో 6,859.95 కోట్ల పన్నులు సందేహం. చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు. మంగళవారం చంద్రబాబు చేసిన అప్పు 4,400 కోట్లు. 2 వారాల పాటు కాల్పుల విరమణ. ఇరాన్పై తాత్కాలికంగా దాడులు నిలిపివేస్తున్నాం. పాక్ ప్రధాని ఫరీద్తో మాట్లాడిన తర్వాత ఈ మేరకు ట్రూత్ పోషన్లో పోస్టు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాతలు రాయండి. మహిళలను కించపరిచిన రాధాకృష్ణ వ్యాఖ్యలపై నిరసన గ్రహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెత్త పలుకుపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల కన్నెర్ర. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన. రాష్ట్రంలో పలుచోట్ల ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులు దహనం. పోలీసులకు ఫిర్యాదు.
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం, తీవ్రంగా ఖండించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 23 నెలల్లో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పు 3,52,055 కోట్లు. సగటున నెలకు చేసిన అప్పు 15,306 కోట్లు. సగటున రోజుకు చేస్తున్న అప్పు 510 కోట్లు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణలో మెయిన్లో చూసుకుంటే, మణిపూర్లో మళ్ళీ హింస, బాంబు దాడిలో 2 పిల్లలు మృతి, తల్లికి గాయాలు, 5 నెలల్లో ఇంటర్నెట్ నిలిపివేత, కర్ఫ్యూ, పోలీసుల కాల్పుల్లో 2 నిరసనకారులు మృతి. విమాన ఛార్జీలు మోత, టికెట్లపై అదనంగా ఇంధన సర్ఛార్జీ విధించిన ఎయిర్ ఇండియా. సర్కారుపై సమరశంఖం, ఉద్యోగ లోకం ఉద్యమ పదం. మాట తప్పిన సర్కారుపై మరలబాడుతున్న ఒక సెక్షన్. నేటి నుంచి విద్యుత్ అర్జన్లు, కార్మికులు నిరవధిక సమ్మె. ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లతో 20,000 మంది స్ట్రైక్. ఆర్టీసీ సమ్మెపై 9 చర్చలు. జేఏసీకి లేబర్ కమిషన్ లేక, చర్చ విఫలమైతే ఏ క్షణమైనా సమ్మెకెళ్తాం జేఏసీ. 10th స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద టీచర్ల నిరసన. నిరుటి పారితోషికం బకాయిలు చెల్లించాలని డిమాండ్. యుద్ధబేరి మోగించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు. మాట తప్పిన సీఎం. హోంగార్డు రవీందర్ కుటుంబానికి మొండి చెయ్యి. అధికారం లేకొస్తే ఆదుకుంటామని నేడు హామీ. 2.5 ఏండ్లైనా పట్టించుకొని కాంగ్రెస్ సర్కార్. ఎంప్లాయీస్ జేఏసీ పోరుబాట. సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ. 17న మధ్యాహ్నం భోజన సమయంలో నిరసనలు. మే 5న ఉద్యోగ ఉపాధ్యాయ సామూహిక దీక్షలు. 3 మాజీ మంత్రుల అరెస్ట్. రైతుల దీక్షకు వెళ్లకుండా అడ్డగింత. బీఆర్ఎస్ ఎల్బీ ఉపనేతలు హరీష్, సబిత, మాజీ మంత్రి ఎర్రబెల్లి అక్రమంగా అరెస్ట్. పలువురు బీఆర్ఎస్ నేతలు గృహ నిర్బంధం. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని. రైతుల తరపున ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కడం దారుణం. కేటీఆర్. రేవంత్ మళ్ళీ గెలుసుడు కలే. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వం. ఎన్నికలు ఎప్పుడైనా ఆ పార్టీకి సింగిల్ డిజిట్. పాలన చేతగాక ప్రతిపక్షాలపై ఎదురుదాడి. భూములను మింగే నోటిఫికేషన్లు రద్దు చేయాలి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్. రైతులను కొట్టి రియల్ ఎస్టేటుకు భూమి. సవిత. 12 రంగాల ప్రైవేటు. 16.72 లక్షల కోట్ల నిధులు సమీకరణే లక్ష్యం. కీలక రంగాలు, వ్యవస్థలు, సేవలు ప్రైవేటు పరం. ఆ భూములు ఎవరి జాగీర్? సర్కారు భూముల్లో ప్రైవేట్ కంపెనీలైనా కబ్జా అవుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అన్యాక్రాంత వెనుక బడా బాబులున్నారు. రైతుల పక్షాన న్యాయ పోరాటానికి మేము సిద్ధం. సిపిఐ రాష్ట్ర నాయకుడు. సుప్రీంలో కేసు ఉండగా ఫెన్సింగ్ ఎలా వేస్తారు? మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి. దాసోజు శ్రావణ్. ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ ధ్వజం. డిగ్రీలో మళ్ళీ సీట్ల కోత. 2 లక్షల వరకు తగ్గే అవకాశం. కోవిడ్ మేడపై కేరళ కత్తి. ప్రైవేటు కంపెనీ కోసం పండ్ల మార్కెట్ను బలిపెడుతున్న ప్రభుత్వం. పార్టీ ఎన్నికల ఫండింగ్ కోసం ఓ కేరళ కంపెనీకి ఆఫర్. నిధులిస్తే బదులుగా ఫుడ్ ప్రాసెసింగ్ స్థలానికి హామీ. అందుకే కోవిడ్ మార్కెట్కు భూముల కేటాయింపు రద్దు. ఇంకా వినాశనమే. ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతం. గడువు ముగుస్తున్న వేళ ట్రంప్ భీకర ప్రకటన. అమెరికా అధ్యక్షుడి నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ. ఏసీబీకి సిక్కిన అసోసియేట్ డీన్. ఎరువులు విత్తనాల లైసెన్సుకు లంచం డిమాండ్. నాణ్యమైన భోజనం అడిగితే దాడులు. కులం పేరుతో ప్రిన్సిపాలు, టీచరు వేధింపులు. మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కౌడుపల్లి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా. ఎల్లంపల్లిలో డేంజర్ బెల్స్. ప్రాజెక్టులో సగానికి పైగా పడిపోయిన నిలువలు. 46 రోజుల అవసరానికే సరిపోనున్న జలాలు. హైదరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాలపై ఎఫెక్ట్. ఇదేనండి నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్.